ఇటీవల ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఒక అక్రమ సంబంధాలను కొంతమంది సెలబ్రిటీలతోటి కలిపేశారు. ఆ సెలబ్రిటీలు మహిళలు కదా, వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉండదా? మనం రాజకీయంగా ఒక నాయకుడిని చంపేయాలి, కూల్చేయాలి, పాతేయాలి అని అంటే ఒక మహిళను బేస్ చేసుకొని చేసినటువంటి రాజకీయం, అది సభ్యత, అది జర్నలిజమా? మరి అక్కడ మహిళ లేదా? నిజానికి మనం చెప్పుకోవాలి అనంటే, ఒప్పుకోవాలి అనంటే ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది మీడియా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మనం చేస్తున్నటువంటి మంచి ఏంటి ఒక్కసారి ఆలోచించాలి. ఒక వేదనతో మాట్లాడుతున్నాను కానీ ఒక విమర్శతో కాదు. ఈ విమర్శ సద్విమర్శ అయినప్పుడు తీసుకోవలసిన వాళ్ళు బాధ్యతగా తీసుకోవలసిందే. ఇవాళ మీడియా పర్సన్ నుంచి చెప్పుకోవడానికి గౌరవం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం పడిపోయాము అన్నది తెలిసి కూడా మనకెందుకు అహంకారం? మనం ఏం చేస్తున్నామని గొప్ప సంస్కారం. రాజకీయ పార్టీలకు మనము బాకాలుగా మారిపోయిన తర్వాత జర్నలిజం ఎక్కడుంది? ఎప్పుడైనా పాలక పక్షానికి ప్రతిపక్షం మొట్టమొదటిది ఎవరు అనంటే మీడియా మాత్రమే. మీడియాకే ఆ బాధ్యత ఉన్నది. మరి ఆ బాధ్యత తీసుకున్నటువంటి మీడియాలు లేనటువంటి పరిస్థితుల్లో కోర్స్ అవసరమైనప్పుడు ఒక సైడ్ తీసుకోవచ్చు, అప్పుడప్పుడు మాత్రమే, ఎప్పుడూ కాదు. అలాగే ప్రతిపక్షం పక్కకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ప్రతిపక్షం మీదే మనం బతికేద్దాము అని అంటే అది జర్నలిజం కాబోదు. ఆ ప్రతిపక్షం చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో లాజికల్గా మాట్లాడదాం. బట్ మనకేదో వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వంలాగా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ జర్నలిజంలో నేర్పలా, దాన్ని ఆచరించమని చెప్పలా. అమ్ముడు పైన వాళ్లకు మనము కొమ్ము కాస్తూ దాన్ని భుజానేసుకొని మా అంత మగాడు లేడు, మా అంత యోధుడు లేడు, మా అంత బుద్ధిమంతుడు లేడు, మా అంత సంస్కారవంతుడు లేడు, మా అంత బాధ్యత కలిగిన వాడు లేడు అని చెప్పుకోవడం అనేది పచ్చి అబద్ధం. దీని నుంచి బయటకు వద్దాం. అలాగే రాబోయే తరానికి జర్నలిజం మీద ఏదైనా గౌరవం పెంచేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఆ ప్రయత్నాలు జరగట్లా. మహిళలకు సంబంధించిన సమస్యలు తీసుకుంటే మనం మొట్టమొదటిగా డిమాండ్ చేయవలసింది ఏంటి? ప్రజాప్రతినిధులు డ్వాక్రా గ్రూపులతో కూర్చుంటున్నారా? ప్రజాప్రతినిధులు ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఎలాంటి సేవలు అందుతున్నాయి బీదలకు, అలాగే బలహీనులకు, అలాగే అక్కడ వెళ్ళిన వాళ్లకు, దీని మీద ఏమైనా పరిశీలించమని చెప్తున్నామా, హెచ్చరిస్తున్నామా? ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది అని అంటే జీ హుజూర్ అని తల వంచుకొని మనకేదో వస్తుంది కదా అని చెప్పేసి. రెండోది, నేను చాలా స్పష్టంగా మాట్లాడదలుచుకున్నా ఒక విషయాన్ని. వాట్ ఈజ్ దట్? మనం జగన్మోహన్ రెడ్డిని క్విట్ ప్రో అన్నాం. అలాగే సిబిఐ, ఈడీ అనేకమైనటువంటి కేసులు పెట్టింది. దాన్ని నేను తప్పుపట్టట్లా, ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే. జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకి తలపడ్డాడు అన్నటువంటిది బల్లగుద్ది నేను చెప్తా. కానీ ఇవాళ మీడియా కూడా క్విట్ ప్రో వ్యవహారాలలో మునిగింది అనేది స్పష్టం కదా. జర్నలిస్ట్ అని అంటే నిజం చెప్పేవాడు. నిజం చెప్పేవాడికి భయం ఎందుకు? మేబీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే బియ్యంలో మనం రాళ్ళు ఏరేవాళ్ళం. కానీ ఇవాళ బియ్యం మనం అన్నం వండుకోవాలంటే రాళ్లల్లో బియ్యం ఏరుకుంటున్నాం. పరిస్థితి అలా మారింది. మార్పుకి కారణం ఎవరు? మీడియా. జర్నలిస్టులు అన్నను యాజమాన్యాలు. జర్నలిస్టులు అనేవాళ్ళు నిజంగా ఉద్యోగులుగా మారిపోయారు. రాసేవాడు సొంతంగా బయటకు వచ్చి ఏ సంస్థలోనూ పనిచేయకుండా స్వతంత్రమైనటువంటి జర్నలిజాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని మీద ఇంత కంఠశోష, ఇంత సుదీర్ఘంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, దేవాలయం లాంటి జర్నలిజంలో గబ్బిలాలు వచ్చినప్పుడు పారదోలాల్సిన సామాజిక బాధ్యత అందులో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రయత్నం చేద్దామనే నేను ఇలా మాట్లాడుతున్నాను. అలాగే ఎవరిని తక్కువ చేయటం కాదు, ఎవరిని ఎక్కువ చేయటము కాదు. ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాల్సిన అంశంలో ప్రధానంగా మనం మహిళలకు గౌరవం ఇస్తున్నామా అని అంటే, ఒక దళితుడి కుటుంబంలో ఒక డ్రైవర్ని చంపేశారు. అతని భార్య, తల్లి వృద్ధురాలు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ గురించి చర్చలు పట్టలేదే, వాళ్ళ కన్నీళ్లు తొడవమని మనం అడగలేదే. అలాగే కోడి కత్తి సీన్ అన్నారు, అతను అలా ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. అతని కుటుంబం, అతను బెయిలు రాక సంవత్సరాల తరబడి జైల్లో ఉంటే ఆ తల్లిదండ్రుల గురించి చర్చ పెట్టలేదే, వాళ్ళ కన్నీళ్లు తొడవమని అడగలేదే.
వాళ్ళ తరపున మనం నిలబడలేదే. వార్తగా ఇచ్చామేమో కానీ మనమేదో ఒక ఉద్యమకారుల్లాగా మాట్లాడుతున్నటువంటి దశలో ఇలాంటి తల్లుల గురించి, ఇలాంటి మహిళల గురించి ఏ రోజైనా చర్చ పెట్టామా? లేదే. మనకి మాత్రం విర్రవీగిపోయేటటువంటి గర్వం, బికాజ్ జర్నలిస్టులు మన ఏంటి మనం చేస్తున్నటువంటి జర్నలిజం? ఏ నిజాన్ని బయటపెట్టగలిగాం? యాజమాన్యాన్ని కాదని ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క బలహీనతను నేను మొదటిగా ఒప్పుకుంటున్నా. వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఏది పడితే అది డైలాగు రాసిస్తే చిన్న సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ చెప్పినట్టుగా డైలాగులు చెప్పడం తప్పితే స్వతంత్ర జర్నలిజం ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కడ ఉన్నది అన్నది ప్రశ్నించుకోవాల్సిన దశ. అలాగే మరి ఈటీవీని తీసుకుందాం. ఈటీవీలో ఇలాంటి చర్చలు ఎందుకు లేవు? మహిళల కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళు చర్చలుగా ఎందుకు పెట్టట్లేదు? దీని మీద ఆలోచిద్దామా? మరి మనం ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాం? ఎక్కడ లోపం? దాని మీద మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దాని గురించే ఇవాళ జనం మనల్ని అసహించుకుంటున్నారన్నటువంటి సత్యాన్ని గుర్తించమంటున్నా. మీడియా ఎప్పుడు సమాజం కోసం ఉండాలి. నేను అనే పదం పచ్చి అబద్ధం. నేను అనే పదం ఉపయోగించటం మీడియాలో ఒక తెలియనటువంటి భావదారిద్ర్యం. నేను అనే పదానికి అర్థమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆధ్యాత్మికత కానే కాదు నేను చెప్పేటటువంటి విషయం. ఇవాళ రాజేంద్ర అని నేను మీ ముందుకు వస్తా, రేపు సురేంద్ర అని పేరు మార్చుకుంటా. ఈ రాజేంద్ర పేరు అనేది పర్మనెంట్ కాదే. నేను చెప్పింది మాత్రమే సత్యం, రాజేంద్ర అనేది అసత్యం. అలాగే పేరు మార్చుకుంటే కనపడినటువంటి నా రూపం, దానికి విలువే లేదు. రాజేంద్ర అన్న పదానికి కానీ వ్యక్తికి కానీ విలువ కాదు. తను చెప్పేటటువంటి సిద్ధాంతం, తను చెప్పేటటువంటి నిజం, తను నిర్భయంగా మాట్లాడగలిగేటటువంటి తత్వం, ఇది కదా ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సింది మనం. ఎస్, ఆ ప్రయత్నం చేద్దాం. నిజాల్ని మాట్లాడగలిగేటటువంటి తత్వం, అలాగే మహిళల పేరుతోటి మనం చేసేటటువంటి అకృత్యం, అలాగే రాజకీయ నాయకుల్ని దెబ్బగొట్టాలంటే మహిళలను మాత్రమే ఉపయోగించేటటువంటి భావదారిద్ర్యం, అలాగే ఇవాళ మహిళల పట్టున నిలబడుతున్నటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి మీడియాగా ఎదగాల్సిన పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ గురించో లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించో వీటి మీద మాట్లాడదాం. ఒక సామాజిక వ్యవస్థను నిర్మించడానికి మాట్లాడదాం. కుటుంబ తగాదాలు, ఆస్తుల తగాదాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మనకు అవసరమా? మన బాధ్యత? సిగ్గు లేదా మనం ఇలాంటివి చర్చించడానికి, చర్చలు పెట్టడానికి? ఐ డోంట్ హెజిటేట్ టు కామెంట్ సచ్ ఎ వే. బాధ. ఎప్పుడు పూజారి పూజ చేయాలి, టీచర్ పాఠాలు చెప్పాలి, జర్నలిస్ట్ నిజాలు చెప్పాలి. ఇవి వదిలేసి వేరే చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అరికట్టాలి. అదే ప్రయత్నం. అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఎస్ విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర. అండ్ చూసుకున్నట్టయితే టీఆర్పీల కోసం కొన్ని మీడియాలో చేస్తున్నది చాలా చక్కగా అద్భుతంగా ప్రశ్నించారు రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్.